హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే చాలామంది ఎండ లేక వడియాలు అయితే పెట్టుకోవడం లేదండి. నేను చెప్పే విధంగా అయితే వడియాలు పెట్టుకోవడం వల్ల ఎండతో అవసరం లేకుండానే ఇంట్లోనే చాలా చక్కగా ఆరిపోతాయండి. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్ లేట్ ఎందుకండి, ఇంకా ప్రాసెస్ చూద్దాం రండి. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా రాత్రి నానబెట్టుకోవాలండి బియ్యము. నేనైతే ఇక్కడ 1 కప్పు బియ్యాన్ని రాత్రి నానబెట్టాను అనమాట. మినిమం 12 గంటలు అయితే నానాలి బియ్యము. దానికోసం అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. చూడండి చాలా అంటే చాలా చక్కగా నానిపోయాయి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు అయితే బాగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత అయితే మిక్సీకి వేసుకోవాలి. బాగా అంటే బాగా చాలా మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేయకపోతే అయితే అప్పడాలు బాగా రావన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, నేను 1 కప్పుకి బియ్యానికైతే 1/4 కప్పు అయితే వాటర్ వాడాను. అలా చూడండి ఈ విధంగా అయితే చేయాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. లేకపోతే గట్టిగా ఉంటే అప్పడాలు లావుగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా బాగా ఉండాలి. నేను ఇక్కడైతే బిందెకి బట్ట చుట్టుకున్నాను అనమాట. మీ ఇంట్లో ఏదైనా ఇట్లా పొడవాటి పాత్ర ఉంటే దానికైతే చుట్టుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ అయితే చుట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మా ఇంట్లో పొడవాటి పాత్ర లేదు కాబట్టి ఇక్కడైతే కడవకి చుట్టుకున్నాను అనమాట. దాంట్లోనే అర్ధం వరకు వాటర్ వేసి కాటన్ క్లాత్ అయితే చుట్టుకున్నాను. ఇలాగ కొద్దిసేపు వచ్చాక ఇక్కడ చూడండి నీళ్ళంతా మరిగిన తర్వాత ఇలా పొగలు వస్తాయి. దానిపైన మనమైతే ఇంకా వడియాలు పోసేయడమే. ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎండ అవసరం లేదు, ఏం అవసరం లేదండి. చాలామంది అపార్ట్మెంట్లలో దాంట్లలో ఉంటారు. పల్లెటూరులో అయితే ఆరామ్ మిద్దెపైకి వెళ్ళి వడియాలు పోసుకుంటారు. కానీ ఇక్కడ సిటీలలో ఉన్న వాళ్ళు అయితే వీలు ఉండదు కాబట్టి ఎన్నని బయట కొనుక్కుంటాము. అందుకని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్యాన్ గాలికైతే అంటే చాలా బాగా ఆరిపోతాయి. టేస్ట్ కూడా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటాయో అసలు. మనం చేతులతో చేసుకున్న వంట తింటే అదే ఆనందం కదండి. వడియాలు అలాంటివి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఇక్కడ చూడండి ఇంకా పోసేయడమే అన్నమాట. ఇలా తీసిన అప్పడాలను అయితే మనం ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఉంచాలి. ఇలా కాటన్ క్లాత్ మీద ఉంచడం వల్ల అయితే అప్పడాలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. లేకపోతే అతుక్కుంటాయి దానికే. చూడండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా పోసేస్తాం. ఒక్కరున్నా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. ఎంత బాగా వచ్చాయో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా వస్తాయని. సరే మనకు కూడా వచ్చాయి కదా, మన ఫాలోవర్స్ కూడా చూపిద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఎన్ని అప్పడాలన్నా చేయొచ్చండి ఇలా మనము. ఎంత సూపర్ ఉందో అబ్బా. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అవును, మీలో ఎంతమందికి అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడితో పాటు అప్పడాలు, వడియాలన్నా అప్పడాలన్నా ఒకటేనండి. వడియాలు నంచుకొని తినడం అలవాటు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలామంది ఊరికే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన లైక్ని నాకు ఇక్కడ చిన్న కప్పుకైతే ఒక 10 అప్పడాల వరకు వచ్చాయండి. మనం పిండి తీసుకున్న బట్టి అప్పడాలు వస్తాయన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.